హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈ రోజు వీడియో వచ్చేసి పార్ట్ 2 ఆఫ్ షాపింగ్ హాల్. సో పార్ట్ 1 ఆల్రెడీ షేర్ చేశాను. పార్ట్ 1 వచ్చేసి స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ షేర్ చేశాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి పార్ట్ 2. సో పార్ట్ 2లో కంప్లీట్ క్లాతింగ్ మీతో షేర్ చేస్తాను. సో ఈ మధ్యలో డిసెంబర్ ఆర్ జనవరి టైంలో నేను తెప్పించుకున్న కుర్తీస్ అన్ని మీతో షేర్ చేస్తాను. సో ఈ కుర్తీస్ అన్ని నేను కంప్లీట్గా మింత్రా నుంచి తీసుకొచ్చాను. అందుకనే మీకు షేర్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా ఇస్తాను. ఎందుకంటే చాలాసార్లు నేను లింక్స్ ఇవ్వట్లేదు అంటున్నారు. నేను నోట్ చేసుకుంటాను. ఖచ్చితంగా లింక్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను తీసుకొచ్చిన కుర్తీస్ అన్ని మింత్రా నుంచి అని చెప్పాను కదా. అండ్ ఈ కుర్తీస్ అనేవి ఏంటంటే మనం పార్టీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంత హెవీగా ఉండవు. ఈ మధ్య కాలంలో మనకి సింపుల్ ఎలిగెంట్గా ఉన్నవే నచ్చుతాయి కదా జనరల్గా. అండ్ అలాగే మనం ఈ కుర్తీస్ అన్ని మనం పార్టీ కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియోలో ట్రై ఆన్ హాలే కాకుండా నేను ఆ కుర్తీని ఎలాగ స్టైల్ చేస్తానని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నా టిప్ నచ్చితే మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ మీరు నా యాక్సెసరీస్, నా కుర్తీ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చెక్ చేయొచ్చు. అండ్ అలానే నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేను వచ్చేసి నా ఫేవరెట్ కుర్తీతో స్టార్ట్ చేస్తాను. వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ విషూద్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే నావీ బ్లూ కలర్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చి హై నెక్లో వచ్చి 3/4 హ్యాండ్స్ వచ్చింది. అండ్ నావీ బ్లూ పైన సిల్వర్ డీటెయిలింగ్ ఇచ్చున్నాడు. ఇప్పుడు గోల్డ్ కన్నా సిల్వరే కొంచెం ఫ్యాషన్ కదా. ఆ ఫ్లేవర్స్ అనేది కొంచెం సిల్వర్లో ఇచ్చాడు. 3/4 హ్యాండ్స్ అండ్ పైప్ లైన్ ఇచ్చున్నాడు. అండ్ వెయిట్స్ దగ్గర సిల్వర్ బెల్ట్లా ఇచ్చున్నాడు. చిన్న థ్రెడ్ అనమాట, బట్ చాలా బాగుంది. అది మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్కి వచ్చేసి బటన్స్ ఇచ్చున్నాడు. అది కూడా సిల్వర్ కలర్. అండ్ లాంగ్ కుర్తీ. ఈ స్టైల్ వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్ స్టైల్ అనమాట. అంటే బ్యాక్ సైడ్ కొంచెం పొడుగ్గా ఉంటుంది, ముందు కొంచెం లేయర్గా డిజైన్గా ఉంటుంది. అప్ అండ్ డౌన్ స్టైల్ అని చెప్తారు దీన్ని. సో మీరు దాన్ని సిల్వర్ లెగిన్తో కూడా స్టైల్ చేసుకోవచ్చు. నేను సిల్వర్ లెగిన్ తీసుకొచ్చాను, బట్ అది వాష్లో ఉంది. అండ్ ఇలా కూడా బాగుంది అనిపించింది నాకు. సో ఇదనమాట. మెటీరియల్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. టాప్ మొత్తం ఆ ఫ్లవర్స్ అనేది కొంచెం సిల్వర్ డీటెయిల్తో వచ్చి చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ అనమాట. సేమ్ ప్యాటర్న్ మెన్షన్ అక్కడ ఇచ్చున్నాడు. అండ్ ఈ స్టైల్ చేశాను నేను కొంచెం గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్తో. ఇక్కడ మీరు చూడొచ్చు. న్యూడ్ లిప్స్టిక్ ఇచ్చున్నాను. అండ్ వాచ్ మీకు నచ్చింది వేసుకోండి. అండ్ దీన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా చేయడానికని నేను ఒక సిల్వర్ హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేస్తున్నాను. ఒక స్లింగ్ బ్యాగ్ అనమాట. లాంగ్ స్లింగ్ బ్యాగ్ కాదు, కొంచెం చిన్నది. సో ఇలా వేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా స్టైల్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు సిల్వర్ లెగిన్, యాంకిల్ లెంత్ లెగిన్ వేసుకోండి. ఫుల్ లెంత్ కాదు, ఇంకా స్టైల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. లెఫ్ట్ ఆర్ రైట్ మీకు నచ్చినట్టుగా వేసుకోండి. బట్ ఆ హ్యాండ్ బ్యాగ్ వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంది లుక్. ఇది ఫైనల్ లుక్ అనమాట. మీరు చూడొచ్చు. అండ్ ఇందులో ఈ టాప్ గురించి చెప్పాలంటే కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయను. కొంచెం పొడుగ్గా ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. నా అంత హైట్ 5'7" ఆర్ 5'6" ఉంటే టూ గుడ్ ఉంటుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా మస్ట్ ట్రై అని చెప్తాను. విషూద్ బ్రాండ్. అండ్ నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఎక్సెల్ అనమాట. అండ్ ఇది నా ఫస్ట్ ఫేవరెట్. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రాండ్ రేర్ నుంచి తీసుకున్నాను. ఇది ఒక సింగిల్ డ్రెస్ అనమాట. లాంగ్ ఫ్రాక్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి కొంచెం ఫ్లోరల్ డిజైన్ ఉంది. కలర్ మీరు లైట్ బ్లూ అనమాట. వీ నెక్. అండ్ ఇక్కడ డిజైన్ చూడొచ్చు. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం రఫల్ స్టైల్లో ఇచ్చున్నాడు. కొంచెం లూజ్గా ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్స్ ఇలా ఇచ్చిన మొత్తం ఫ్లోరల్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇచ్చాడు. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ లెంత్ అనేది కొంచెం మనకి మీడియం ఇచ్చాడు. అది మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలాగా కాంట్రాస్ట్గా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను విత్ వైట్ వచ్చినట్టుగా. ఆ ఇయర్ రింగ్స్ కూడా దుబాయ్లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు కంప్లీట్ లుక్ చూడొచ్చు బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఫ్లోరల్ కాబట్టి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఈ మెటీరియల్ చాలా స్టిక్ అవుతుంది అనమాట బాడీకి. సో కొంచెం బాగా ఫిట్టింగ్గా కనిపిస్తుంది ఇది. అండ్ లెంత్ ఇక్కడ మీరు చూడొచ్చు. నీస్ వరకు కాదు, అలాగే యాంకిల్ కాదు, నీస్కి కింద వరకు ఉంది. సో అదే అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా ఉందన్నమాట. నేను వైట్ వాచ్ ఇచ్చున్నాను. అండ్ దాన్ని ఇంకొంచెం స్టైల్ చేయడానికి కానీ కాంట్రాస్ట్కి ఏదైనా స్లింగ్ బ్యాగ్, లాంగ్ స్లింగ్ బ్యాగ్ మనం ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నేను తీసుకున్నాను ఎల్లో స్లింగ్ బ్యాగ్ అనమాట. స్లింగ్ బ్యాగ్. సో ఎల్లో స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ యూఆర్ గుడ్ టు గో అని చెప్పచ్చు. కానీ ఇంకొంచెం మనం దాన్ని ఇంకొంచెం స్టైల్ చేయడానికి ఏదైనా స్కార్ఫ్ ఉంటుంది కదా మీ దగ్గర. నా దగ్గర పింక్ డీటెయిలింగ్ ఉంది డ్రెస్ పైన, ప్లస్ అందరికి పింక్ స్కార్ఫ్ కూడా ఉంది. సో దాన్ని మంచిగా ఫోల్డ్ చేసేసి ఇలాగా మడత పెట్టేసి దాన్ని 4 ఫోల్డ్స్లా చేసుకొని హ్యాండ్ బ్యాగ్కి టై చేయండి. చాలా అంటే చాలా స్టైల్గా అనిపిస్తుంది ఇది.
అండ్ మీ దగ్గర ఏ కలర్ ఉంటే అలాగా మీరు కాంట్రాస్ట్ లైక్ బ్లాక్ ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ మ్యాచ్ అయ్యేటట్టు ఉంటే బాగుంటుంది. వాచ్ కూడా నేను వైటే పెట్టుకున్నాను. ఆల్సో నేను షూ కూడా వైట్ షూ ప్రిఫర్ చేశాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలామంది అడిగారు ముందు వీడియోలో, దుబాయ్లో తీసుకున్నాను, అది వేరే వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లాక్ కుర్తీ ఫ్రమ్ ది బ్రాండ్ లిబాస్ అనమాట. నెక్ వచ్చేసి చూసారా స్టేట్మెంట్ నెక్లెస్ పెట్టుకున్నాను, అది గోల్డ్ డీటెయిలింగ్ వచ్చినట్టుగా. అండ్ హ్యాండ్స్ పైన డిజైన్ మీరు చూడొచ్చు, ఒక నెట్ డిజైన్ కూడా ఇచ్చున్నాడు. ఇక్కడ మీరు హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ ఇచ్చున్నాడు. అండ్ మొత్తం బ్లాక్ అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ డ్రెస్కి సైడ్కి స్లిట్స్ లేవన్నమాట, ఫుల్ లాంగ్ డ్రెస్ లాగా అనమాట. కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకి ఇది లాంగ్ డ్రెస్ లాగా కూడా అయిపోతుంది. నా అంత హైట్ ఉంటే లెగ్గిన్ వేసుకోవాల్సి వస్తుంది. నేను ఒక బ్లాక్ లెగ్గిన్ వేసుకున్నాను, షైనీ మెటీరియల్ ఉంటుంది కదా, గో కలర్స్ తీసుకున్నాను. సో కొంచెం లూజ్గా ఉంది. ఇక్కడ మీరు దాన్ని కొంచెం బెల్ట్ కూడా చేస్తే కూడా స్టైల్గా ఉంటుంది. అప్పుడు ప్యాంట్ వేసుకోకండి. అలా కాదు అనుకుంటే నేను ఏదైనా బనారసి దుపట్టా నా దగ్గర ఉంది, మీ దగ్గర ఏ దుపట్టా ఉంటే అది యూస్ చేయొచ్చు. బికాజ్ బ్లాక్ కాబట్టి ఎలాంటి దుపట్టా మనకు సెట్ అయిపోతుంది. నా బనారసి దుపట్టా ఉంది, అది పెట్టుకుని తర్వాత హెయిర్ అనేది లూజ్గా వదిలేస్తే చాలా బాగుంటుంది. అండ్ నేను నెక్లెస్ కూడా కొంచెం బ్లూ ఉంది కాబట్టి ఇలాంటి దుపట్టా ప్రిఫర్ చేశాను. హెయిర్ మాత్రం టై కన్నా లూజ్గా ఉంటేనే బాగున్నట్టు అనిపించింది నాకు, అందుకే నేను లూజ్ చేసుకున్నాను. సో దగ్గరగా పెట్టుకోవచ్చు దుపట్టా, ఆరల్స్ ఒక పళ్ళులా వేసుకొని వదిలేయచ్చు. అక్కడ మా బాబు అమ్మ బాగుంది అంటున్నాడు, ఆ వాయిస్ ఇద్దాం అనుకున్నాను బట్ మిస్ అయిపోయింది. సో ఇట్స్ అప్ టు యూ అనమాట. సో ఫోల్డింగ్ అయినా పెట్టుకోవచ్చు, ఆరల్స్ నేను చెప్పినట్టుగా వన్ సైడ్ నుంచి వెనక నుంచి కూడా లాగచ్చు. ఇలాగా ఇట్స్ అప్ టు యూ. మీరు ఎలాంటి పార్టీకి అనేది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అది ఎవరు సెపరేట్గా చేశారని కూడా అనిపించట్లేదు, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లిబాస్ బ్రాండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అనమాట. సో ఇందాక చెప్పండి కదా, స్టెప్ అయినా పెట్టుకోవచ్చు, వన్ సైడ్ అయినా వదులుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. అండ్ టూ సైడ్స్ వేసుకోవచ్చు, ఇది కంప్లీట్లీ మీ చాయిస్. అండ్ దాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా స్టైల్ చేయడానికి ఇలాంటి చిన్న కుర్తీ బ్యాగ్స్ ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్, బ్లాక్ కలర్ నేను ప్రిఫర్ చేశాను. మీ దగ్గర ఏది ఉంటే అది, మీ దగ్గర గ్రీన్ ఆర్ బ్లూ సంథింగ్ ఏదో ఒక హ్యాండ్ బ్యాగ్స్ ట్రై చేయండి. సో బ్యూటిఫుల్గా ఉంది. ఐఎమ్ గుడ్ టు గో, ఆల్ సెట్ టు రాక్ అని చెప్పొచ్చు. బాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కుర్తీ ఫ్రమ్ ది బ్రాండ్ ఇండియస్ అనమాట, గ్రీన్ కలర్ కుర్తీ. ఇక్కడ మీరు చూడొచ్చు రౌండ్ నెక్ ఇచ్చున్నాడు అండ్ డీటెయిలింగ్ అంతా గోల్డ్ ఇచ్చున్నాడు, చిన్న బీట్స్ లాగా. ఇక్కడ మీరు చూడొచ్చు డ్రెస్ మొత్తం అలానే వచ్చింది. అండ్ 3/4 హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి. 3/4 హ్యాండ్స్తో పాటు ఇక్కడ మనకి ఒక డిజైన్లా ఇచ్చాడు చూసారా, థ్రెడ్డింగ్ అనేది. సో ఇలా కట్స్ ఇచ్చి థ్రెడ్డింగ్ ఇచ్చాడు. అండ్ ఇది నీక్ అంతా కొంచెం లాంగ్ వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అనమాట, సేమ్ డిజైన్ ఇచ్చున్నాడు. అండ్ ఈ మెటీరియల్లో మనకి వేస్ట్ వరకు లోపల లైనింగ్ ఉంది, అక్కడ నుంచి లైనింగ్ అయితే లేదు, మెన్షన్ చేస్తున్నాను ఇది. అండ్ సైడ్స్ కూడా కొంచెం డీటెయిలింగ్ ఇచ్చాడు, బట్ నేను టై చేసుకుని నాకు నచ్చలేదు. అండ్ ఆ గోల్డ్ డీటెయిలింగ్ చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది, షైనీ కూడా ఉంది, పార్టీ లుక్ వచ్చేసింది అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ మీకు నచ్చింది మీరు వెళ్ళొచ్చు. అండ్ న్యూ లిప్స్టిక్. అండ్ దాన్ని ఇంకొంచెం స్టైల్ చేయడానికి మనం ఏదైనా దుపట్టాస్ ఉంటాయి కదా, గోల్డ్ దుపట్టాస్, అది ట్రై చేయొచ్చు. నా దగ్గర ఇది పార్టీ వేర్ దుపట్టా ఉంది, ఇంత హెవీ అవసరం లేదు, బట్ సింపుల్ గోల్డ్ దుపట్టాస్ ఉంటాయి కదా, అవి మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ అదే నేను ట్రై చేస్తున్నాను. అండ్ లుక్ చూసారా ఎలా మారిపోయిందో. సో మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయొచ్చు. అండ్ లుక్ ట్రై చేశాక మీకు నచ్చింది మీరు వెళ్ళచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టుగా వన్ సైడ్ వన్ పిన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ అనమాట. ఇలా ఉందన్నమాట దుపట్టా వేయగానే, చాలా అంటే చాలా బాగుంది. అండ్ సేమ్ మేకప్ నేను కంటిన్యూ చేశాను, బట్ డిఫరెంట్ మేకప్స్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ నాకు అసలు టైం సెట్ అవ్వలేదు. అండ్ ఈరోజు పోస్ట్ చేయాలి అని చెప్పి నేను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు ఏం కుర్తీ నచ్చింది అని కింద కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి శ్వేత. ఫర్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.